ఫ్రెండ్స్ చూడండి, అయితే మేము మొత్తం మార్కింగ్ అయ్యాక ఈ ప్లింత్ బీమ్కి అయితే మేము ప్లేట్లు అయితే మొత్తం వేస్తాము, ఐరన్ ప్లేట్లు అయితే వేస్తాము. మొత్తం అయితే కంప్లీట్ అయిపోయి చూపించాము. మొత్తం చూడండి, మొత్తం అన్ని గదులు అయితే మొత్తం డివైడ్ చేసుకొని మేమైతే సెంటరింగ్ అయితే చేస్తాం. మొత్తం అయిపోయింది చూడండి. ఇప్పుడేమొచ్చి కాంక్రీట్ అయితే వేయాలి. అవి వేసినప్పుడు వీడియోలు అయితే మళ్ళీ చూపిస్తా. ఈడ ఇటు అంటారా కష్టపడుతున్నాడు, వీళ్ళ కష్టపడతారా? చూడండి, మా ఇంజనీరింగ్ అయితే చూడండి మంచి పర్ఫెక్ట్ ప్లానింగ్ అయితే ఇస్తూ ఉంటారు. చూడండి, సెంటరింగ్ డబ్బాలు ఎక్కడైతే అడ్జస్ట్ అవ్వలేదు దాని దగ్గర అయితే సెక్లు సెట్ చేసుకొని చూడండి మనోడైతే చాలా కష్టపడుతున్నాడు. అది మొత్తం చూపించాయా? ఓకే, మనోడు ఎలా సెట్ చేస్తాడో చూద్దాం. ఎలా సెట్ చేస్తారో చూద్దాం. చూడండి, ఏనుగొచ్చి తన్నినా ఏం అవ్వదట. ఈయన సెంటరింగ్ ఎలా చేస్తున్నాడో చూడండి. ఓకే, చూడండి ప్లింత్ బీమ్కి అయితే మేము డబ్బా సెంటరింగ్ అయితే వేసాం. మొత్తం అయితే క్లియర్ అయిపోయింది. చూడండి, క్లియర్గా కనబడుతుంది వీడియోలో. మేమైతే ప్లింత్ బీమ్ సైజ్ వచ్చి వెడల్పేమో 9 ఇంచులు, ఎత్తేమో 10 ఇంచులు వేస్తున్నాము. దాని మందము 10 ఇంచులు వేస్తున్నాము అనమాట. చూడండి ఎంత నీట్గా అయితే వేసాము. క్లియర్గా అయితే కనబడుతుంది వీడియోలో. చూడండి చూడండి పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. మేమైతే కరెక్ట్గా మెజర్మెంట్ మొత్తం హైమోల్ ఇవన్నీ సెట్ చేసుకొని మేమైతే సెంటరింగ్ అయితే చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మేమైతే డబ్బా సెంటరింగ్ అయితే వేస్తున్నాము ప్లింత్ బీమ్కి. ఎలా ఉందో చూడండి. మేమైతే హ్యాండ్లో అయితే బాగా కష్టపడుతున్నాము. ఈరోజు అయితే విపరీతమైన ఎండ. చూడండి ఎలా ఉందో. మేము సెంటరింగ్ మొత్తం ప్లింత్ బీమ్ అయితే మేము వేసే సైజు 10 ఇంచులు అయితే వేస్తున్నాము. 9కి 10 ఇంచులు అయితే వేస్తున్నాము. చూడండి, డబ్బాలు అయితే మొత్తం కొత్తవే, మొత్తం కొత్త రేకులే వేశారు. మన తెచ్చి ఒక నెల 1 మంత్ అయింది. అవే మేమైతే అద్దెకైతే తెచ్చుకున్నాము. చూడండి ఎలా ఉందో. సూపర్గా ఉంది చూడండి. ఇదిగో ఈయన ఇంటి ఓనర్ అనమాట. మొత్తానికైతే పెద్ద ఇల్లే కడుతున్నాడు, స్క్వేర్ మోడల్. ఎండ అయితే దంచేస్తుంది కానీ తప్పదు, అలాగే చేస్తున్నాం. చూడండి, మొత్తం అయితే సెంటరింగే మొత్తం వేస్తాము. మేమైతే 1 గంట తర్వాత అయితే కాంక్రీట్ అయితే వేయబోతున్నాము. ఆ టైంలోనైతే వీడియో మళ్ళీ నేను చూపిస్తాను. ఇదిగోండి ఇసుక. ఇసుక ఏమొచ్చి 2 యూనిట్లు.
ఈ డబ్బా హైట్ వచ్చేమో ఒక 12 ఇంచుల హైట్ ఉందన్నమాట. మేమైతే అంత వేయట్లేదు, ఒక 10 ఇంచులు మేము వేస్తున్నాము. కాకపోతే మేమైతే రింగ్లు అయితే బాగా డౌన్లో కనిపిస్తున్నట్టుంది వీడియోలో. మేము 10 ఇంచులకి వేస్తున్నాం అనమాట. చూడండి, చూడండి ఇక్కడ ఈ ప్లింత్ బీమ్ రాడ్కి అయితే మేము జాయింట్ దగ్గర మేము అలాగ వదలలేదు. ఎలాగైతే కింద వచ్చే రాడ్ వచ్చేమి పైకి ఉంచాము, పై నుంచి వచ్చే రాడ్ ఏమో కిందకి అయితే ఉంచాము. చూడండి, ఇలా వేస్తే ఎటు లాగదనమాట. ఇదిగో చూడండి, ఇది కింద నుంచి వచ్చే రాడ్డు పైకి వచ్చేమో బెండ్ చేస్తాము, మీద నుంచి వచ్చే రాడ్ వచ్చేమో కిందకి బెండ్ చేస్తాం అనమాట. చూడండి, క్లియర్ కనిపిస్తుంది. చూడండి, ఇలా బెండ్ చేస్తే ఈ ప్లింత్ బీమ్ రాడ్ అనమాట జాయింట్ పిల్లర్ రాడ్కి గట్టిగా స్ట్రెంత్ ఎక్కువ వస్తుంది అనమాట. దానివల్ల నేనైతే బెండ్ చేస్తున్నాను. చూడండి, మొత్తం సెంటరింగ్ అయిపోయింది. మేమైతే అందక పిల్లర్ రింగ్లు అయితే కడుతున్నాము. చూడండి, ఎండ అయితే విపరీతంగా ఉంది. సెంటరింగ్ డబ్బాలు ఎక్కడైతే అడ్జస్ట్ అవ్వలేదు దాని దగ్గర అయితే సెక్లు సెట్ చేసుకొని చూడండి, మనోడైతే చాలా కష్టపడుతున్నాడు. కొద్దిగా ముఖం చూపించయ్యా. ఓకే, ఈ మనిషి అన్ని దగ్గర పని చేస్తాడనమాట. ఆహా, మనోడు ఎలా సెట్ చేస్తాడో చూద్దాం. ఎలా సెట్ చేస్తారో చూద్దాం. చూడండి, ఏనుగు వచ్చి తన్నినా ఏం అవ్వదట. ఈయన సెంటరింగ్ ఎలా చేస్తున్నాడో చూడండి. ఓకే, ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ముగిద్దాం అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్తే అండి. థ్యాంక్ యూ, బై బాయ్.